ఓం శాంతి. అయితే బ్రహ్మవక్కడే పరబ్రహ్మవక్కడే అని. అయితే పరబ్రహ్మే పరమాత్మ పరంధాం వస్తున్నమాట. ఇక్కడ మనం ఒక విషయాన్ని తెలుసుకుందాం. మనం ఎందుకంటే ఇక్కడ బ్రహ్మని మళ్ళీ ఏమంటాం, పరబ్రహ్మ పరమాత్మ. మళ్ళీ మనకు తెలిసిందే రావణ బ్రహ్మ అని ఒకరు ఉన్నారు. ఎవరో రావణ బ్రహ్మ అంటాం. రావణ బ్రహ్మ ఏం చేశాడంటే మనల్ందరినీ ఇప్పుడు ఒక ఇంజనీర్ ఉన్నానుకో, ఒక కలెక్టర్ ఉన్నానుకో, ఒక లాయర్ ఎవరైనా ఉన్నానుకో, డాన్స్ మాస్టర్ ఉన్నానుకో, తన విద్యని నేర్పించి తన సమానంగా తయారు చేస్తాడు. అంటే ఎవరి దగ్గర అయితే చదువుకుంటూ ఇప్పుడు ఐఐటీలని, ఎలక్ట్రిక్ ఇంజనీర్, కంప్యూటర్ ఇంజనీర్, ప్రతి సెక్షన్కి ఒకరు ఉంటారు. ఒకరుండి అతను ఏంటంటే ఇలా నేర్పిస్తాడు, అంటే ఇలా తయారవ్వాలి, ఇలా ఉండాలని. ఇప్పుడు ప్రపంచం అంతటికి ఏంటంటే రావణ రాజ్యం కనుక మనం ఈశ్వరీయ రాజ్యంలో లేవు, రావణ రాజ్యంలో ఉన్నాం కనుక రావణాసుడు ఏం చేశాడంటే తన సమానంగా తయారు చేశాడు. తన సమానంగా అంటే కామ, క్రోధలో, మోహ, అహంకారాలన్నీ అన్నీ అందరికీ పనిచేస్తున్నాడు. ఫ్రీ అనమాట. ఇప్పుడు మనం అడగకపోయినా వచ్చేస్తుంటాయి. మనం అంత శాంతిగా ఉన్న పక్క వాళ్ళు వాళ్ళ వచ్చేది ఇవన్నీ మనకి తెలుస్తుంటాయి. అయితే ఇక్కడ ఇవన్నీ వచ్చేస్తున్నాయి కదా. వీటిలన్నిటికీ ఏంటంటే ఇక్కడ మన తండ్రి పరమాత్మని యొక్క స్మృతిలో ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటవుతున్నాయంటే తొలగిపోతాయి. ఈ తయారు చేసింది ఎవరు? మన రావణాసుడు తయారు చేస్తున్నాడు ఇవన్నీ నవగుణాలు. పరమాత్ముడు ఏం తయారు చేస్తున్నాడు? ఆత్మని తయారు చేస్తున్నాడు, దివ్య గుణాలు అన్నమాట. మీకు ఈ విధంగా చూడండి, ఇక్కడ ఎంత గమ్మత్తు ఉందో. ఏదో చెప్తాం అనుకున్నాం కానీ అది చెప్పేది తిరుగుతుంది కానీ బయటికి రావట్లేదు. అదే అనుకుంటాం. ఆ టైం అయిపోయాక అబ్బా గుర్తుకొచ్చింది అనుకుంటాం. ఏదో ఒక లెసన్ కోసం చెప్పి మెసేజ్ చెప్దామని అనుకున్నాం కానీ అది ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏటి వెళ్ళిపోయిందో రావట్లేదు ఎంత ఆలోచించినా. అయితే ఈ విధంగా ఏంటంటే ముందు మొట్టమొదటి ఏంటంటే మనం సుఖాన్ని ఈ గ్యాప్లో గుర్తుకొచ్చింది, అది తర్వాత వచ్చింది మొత్తం ఆపేసి మళ్ళీ చేయడం. అయితే ఇక్కడ పాండవుల్లో ఏంటంటే దుర్యోధనుడు ఉంటాడంటే కృష్ణుడు పాండవుల వైపు ఉన్నాడు, ఇటు కౌరవుల వైపు దుర్యోధనుడు యుద్ధ సమయంలో. అంటే వాళ్ళ చేత సపోర్ట్ చేసి ముందు అందరినీ పంపిస్తుంటాడు, ఈయన అందరినీ పంపిస్తాడు. కానీ కృష్ణుడు ఇక్కడ యుద్ధం చేయడు, మళ్ళీ దుర్యోధనుడు యుద్ధం చేస్తాడు. మరి దుర్యోధనుడు యుద్ధం అంటే అర్జునుడి ద్వారా మిగతా ద్రోణాచార్యుని, భీష్ముని, కర్ణుని వీళ్ళందరినీ సంహరించినట్టు చూపించారు అన్నమాట. మెయిన్ క్యారెక్టర్ని అక్కడ సంహరించాలంటే దుర్యోధనుడు కానీ మళ్ళీ అర్జునుడు వాళ్ళు అవ్వదు. అక్కడ భీముని తీసుకున్నాడు అన్నమాట. భీముని తీసుకొని ఎందుకంటే అక్కడ చేసామని భీముడు ఏంటంటే కండబలం, పుష్టిబలం ఉంటాడు అన్నమాట. అందుకే ఇక్కడ ఉంటాడు. ఆ దుర్యోధనుడు అలాగే ఉంటాడు. అందుకే ఇక్కడ ఏంటంటే మనకు తెలుసు కదా, పాటలోనే ఎవరో రాక్షసుడు ఇంటికి ఒకరిని తినేస్తూ ఉంటుంటారు. ఈ తినేస్తున్నప్పుడు అంటే భీముడు వాట వస్తుంది. అంటే రాక్షసుడికి పెట్టే ఆహారం భీముడి చేత తోలిస్తే ఆ రాక్షసుడు తిన్న ఆహారం కూడా భీముడు తినేస్తాడు కదా. అందుకు భీముడు అంత తినేసంటే అంత శక్తిశాలిగా తయారవుతాడు అన్నమాట. ఎందువల్ల అది ఆహారమైనా ఈయనకి ఆయనే ఉండాలి కనుక అందుకే వజ్రంతో కొయ్యాలి, దేంతో అయితే దాంతోనే వెళ్ళాలంటారు. రచ్చ పరమాత్మను సృష్టి చేయండి.